థ్యాంక్ యూ. ఓకేనా? అది ఆర్టీఐ డాక్యుమెంట్ పెడతాం వాట్సాప్. అందుకే కోర్టు మొన్నటి వరకేమో మేము అసలు మాట్లాడొద్దు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మాది హనీమూన్ పీరియడ్, హాలిడే పీరియడ్ అని అన్నారు. మేము ఇవన్నీ బయటికి తీస్తున్నాం. ఖచ్చితంగా ధర్నాలు కూడా చేస్తాం. సామధాన వేద దండోపాయం ఉంటుంది. ఫస్ట్ దీని మీద సమాచారం తీస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ ఇది బయటికి తీసినందుకే నకిలీ బీరు కంపెనీ తమిళనాడులో 50 నుంచి 60 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లో ఈ కంపెనీ చేయబట్టి 25 మంది చనిపోయారు. అలాంటి నకిలీ బీరు కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రాకుండా చేసింది బీఆర్ఎస్ఏ. ఇప్పుడు ఈ టికెట్ కాంట్రాక్ట్ పెట్టింది బయట మేమే. కోర్టుకు పోతాం, ప్రజల ముందుకు పోతాం, ధర్నాలు కూడా చేస్తాం స్టెప్ బై స్టెప్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం సమాధానం చెప్పరా? మీడియాకు సమాధానం ఇవ్వరా? ఆర్టీఐ ద్వారా సమాధానం ఇవ్వరా? ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్ అన్నీ పొలిటికల్గా ఈ కరప్షన్ గురించి రాగానే కేసీఆర్ గారి మీద పడాలి, కేటీఆర్ గారి మీద పడాలి, హరీష్ రావు గారి మీద పడాలి, పార్టీలు ఏదో అవుతున్నాయి, ఇవన్నీ రకరకాల రూమర్సు, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఇలా నేరాలు చూడండి మీరు. కోల్హాపూర్లో శ్రీధర్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు చనిపోయారు, చంపేసారు వారిని. ఇవాళ వరకు అరెస్ట్ అయిందా? ఆయన ఒక పార్టీ కాకపోయినా కూడా, బీఆర్ఎస్ కాకపోయినా కూడా, సామాన్యుడైనా కూడా, ఒక సామాన్య పౌరుడు హత్యకు గురైతే కనీసం ఒక అరెస్ట్ ఉండాలి కదా. లేదు, హత్య జరిగితే అరెస్ట్ లేదు. నేను బీఆర్ఎస్ అని కూడా అంటలేను. తెలంగాణలో ఒక పౌరుడు చనిపోతే, హత్య చేస్తే, దిందాడే మొత్తం ఊరందరూ బయటికి వస్తే, ప్రతిపక్ష పార్టీ ఒక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి పాదయాత్ర అంతిమయాత్రలో నడుస్తే, వారి శవాన్ని అందరు రాష్ట్ర నాయకులు మోస్తే కనీసం ఒక అరెస్ట్ ఉండదు. ఆ డీజీపీ గారిని కలిసి అయ్యా దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఒక్క అరెస్ట్ లేదండి. చెప్పండి, 1 month అబవ్ అయినట్టుంది కదా, ఇవాళ వరకు ఒక్క అరెస్ట్ లేదు. సో లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నది? జవాబుదారీతనం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర. ఆర్టీఐ అవసరం లేదు, మీడియా అవసరం లేదు. జర్నలిస్టుల మీద, మీ ఫ్రెటర్నిటీ మీద మొన్న విద్యుత్ కోతల గురించి, పవర్ కట్ గురించి వేరేలు పెట్టిన దాన్ని ట్వీట్ చేశారు. ఫలానా ఒక మహిళ ఇట్లా విద్యుత్ కోతలు అవుతున్నాయని అంటే లైన్మెన్లు వీళ్ళందరూ వచ్చి జబర్దస్తిగా మీరు ట్వీట్ తీసేయండి, డిలీట్ చేసేయండి అని బెదిరిస్తున్నారు అని తను పెడితే, దాన్ని ఒక జర్నలిస్ట్ పెడితే కేసు. రేపు ఇది ఎవరి మీదైనా కావచ్చు. సో దీని మీద అందుకే మీకు చెప్తున్నాం, థ్యాంక్ యూ మీరు దీన్ని రిపోర్ట్ చేస్తున్నందుకు. ఇది ప్రిలిమినరీ స్టేజే. మేము సమాచారం సేకరిస్తున్నాం, దీని మీద ధర్నాలు కూడా చేస్తాం. మళ్ళీ ఏమవుతుంది? వీళ్ళు తొందరపడుతున్నారు, అగో చూసిర్రా పవర్ లేకుండా ఉండలేకపోతున్నారు, ఇవన్నీ మాటలు అనలేదా? ఎందుకు కేటీఆర్ గారు ఇంత అహంకారంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా కేటీఆర్ గారు పార్టీ, హరీష్ రావు గారు అందరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ బయటికి వస్తున్నాయి కదా. కేసీఆర్ గారు మాట్లాడినందుకే గాయత్రి పంప్ హౌస్ నీళ్ళు ఓపెన్ అయినాయి. కేసీఆర్ గారు మాట్లాడినందుకే కేఆర్ఎంబి తీర్మానం అసెంబ్లీలో అయింది. ఇవాళ మేము మాట్లాడినందుకే బూడిద స్కామ్ తగ్గిరు, కొంచెం స్పీడ్ తగ్గిరు ఆ స్కామ్లను. మేము మాట్లాడినందుకే అందరు ఇసుక దందాలు చూస్తున్నారు ఇవాళ బాహాటంగా. మేమెత్తినందుకే నకిలీ బీరు, ఏమేమో రకరకాల పేర్లు ఉన్నాయి కదా. చూసినాం ఆంధ్రప్రదేశ్లో ఏమైందో ఇబ్బంది. తమిళనాడు, మధ్యప్రదేశ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కూడా రియాక్ట్ అయ్యి ఆ కంపెనీని సీజ్ చేసింది, వాళ్ళ లైసెన్స్ని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ట్వీట్ చేస్తాడు, మన ముఖ్యమంత్రి మాట్లాడాడు, మన మంత్రి మాట్లాడారు. మేము తొందరలో లేము, మేము చాలా ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు, బియ్యం గురించి ఏంది సంగతి అని చెప్పారు, బయట పెట్టినాం. ఇవన్నీ వస్తాం, ధర్నాలు కూడా చేస్తాం. మీ అందరి డిమాండ్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ధర్నాలు కూడా స్టార్ట్ అవుతాయి.
ధర్నాలు కొత్త ఏం కాదు, రోడ్డు మీద వచ్చుడు ఉద్యమాలు చేసుడు కొత్త ఏం కాదు. ఏమైంది, బాల్క సుమన్ గారు పోయి మా ఎమ్మెల్యే గారిని కలుస్తానంటేనే అరెస్ట్ చేసేసారు. గంత భయమా? ధర్నా కూడా కాదు అదైతే, పోయి మాట్లాడతానన్నారు. ఎందుకన్నా మీరు ఎందుకు పోతున్నారో ఏదో తెలుస్తుంది, ఇది రూమరా నిజమా అని పోయిరు కలవడానికి. వారు ఒక ఎంపీగా పనిచేసిర్రు, ఎమ్మెల్యేగా పనిచేసిర్రు, విప్పు కలవడానికి వెళ్తే అరెస్ట్ చేసిర్రు. కోర్టుకు పోయి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి. గింత భయం ఎందుకు ఇంద్రమ్మ పాలనలా, గింత భయం ఎందుకు ప్రజాపాలనలా? చూస్తున్నాం కదా అక్కడ గురుకులం పోస్టుల కోసం ధర్నాలు. ఏ యువత అయితే మిమ్మల్ని మీకు పనిచేసి మిమ్మల్ని నమ్మి ఓ వీళ్ళు వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తారంట, వీళ్ళు వస్తే గ్రూప్ 2 పోస్టులు పెంచుతారంట, ఇవన్నీ చెప్పారుగా. పెరిగినాయా గ్రూప్ 2 పోస్టులు? పెరిగినాయా? మెగా డిఎస్సి అయినాయా? 20,000 ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు కాలే. వచ్చిందా జాబ్ క్యాలెండర్? కాలే. సేమ్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జాబ్సే కంటిన్యూ అవుతున్నాయి. అవే నోటిఫికేషన్లు వీళ్ళు ఇప్పుడు ఫిలప్ చేస్తున్నారు అంతే. సో డెఫినెట్గా పోరాటం ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ స్టెప్ బై స్టెప్ న్యాయ పోరాటం ఇవన్నీ కూడా చేస్తూ ధర్నాలు కూడా చేస్తాం. వీళ్ళు సమాధానం చెప్పాలి, వదిలేది లేదు. కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్. థ్యాంక్ యూ.